శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయమునందు నిత్యము కూడా అలంకరణ ఆరాధన చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా దైవారాధన అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైన విషయం. దైవారాధన అనేది భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా అన్నట్టుగా ఉండకూడదు. మనసు ప్రశాంతంగా భక్తిగా దైవం మీద మనసు లగ్నం చేసి మనకి ఎలాంటి సమస్యలు ఉండకూడదని ప్రతినిత్యము కూడా మనం ఆరాధిస్తాం. కానీ అవసరార్థం కాకుండా నిత్యము కూడా మనం దైవాన్ని ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు, పద్ధతులు మనం గమనించాలి. శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆయన శివలింగాన్ని ముట్టుకోవచ్చు. అక్కడ గర్భగుడిలో అది తెలుసుకొని మనం వెళ్ళి అక్కడ శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ శ్రీశైలంలో 4 వైపులా 4 ముఖద్వారాలు ఉంటాయి, 4 శిఖరాలు ఉంటాయి. 4 శిఖరాలు కూడా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందనే ఒక కొండ మీద అక్కడి నుంచి కనిపిస్తాయి. ఆ కొండెక్కి నందిని 3 సార్లు తిప్పి నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం యొక్క 4 శిఖరాలు ఒకేసారి కనిపిస్తాయి. అదే గుడి దగ్గరికి వెళ్తే ఎటువైపు నుంచి చూసినా 3 కనిపిస్తాయి, కానీ 4వది కనిపించదు. శ్రీశైలంలో ఎక్కడి నుంచైనా సరే ఈ గాలి గోపురం దగ్గర నుంచి చూస్తే మాత్రమే 4 ఒకేసారి కనిపిస్తాయి. అదేవిధంగా శ్రీశైలం అనేది పులుల సంచారం ఎక్కువ అయినా కూడా ఎప్పుడూ కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం నందు ఏ పులి ఎవరిని కూడా ఏమీ చేయలేదు. అంటే ఆ భగవంతుని యొక్క గొప్పతనం. అదేవిధంగా శ్రీశైలం సంవత్సరంలో ఒక్కసారైనా సరే వెళ్ళి దర్శించుకున్న ఎట్లా మన యొక్క దోషాలు పోతాయి. ఎందుకంటే మల్లికార్జున స్వామి అనగానే అంత పట్టు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంలోనే మన యొక్క జన్మ ధన్యమవుతుంది. అంతటి ప్రత్యేకత ఉంటుంది. కనుక మన యొక్క పాపములు పోవాలని, పుణ్యము రావాలని, మన యొక్క దోషములు పోవాలని, మన సుఖ సంతోషాలతో ఉండాలని సంవత్సరంలో ఒక్కరోజైనా ఒక సోమవారం శ్రీశైలంలో నిద్ర చేస్తే చాలా మంచిది. వాళ్ళ ఎక్కువ రోజులు ఉంటే చాలా మంచిది. తప్పని పరిస్థితుల్లో ఒక్కరోజైనా, అది కూడా సోమవారం నిద్ర చేయడం వలన చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కనుక మనం నిత్యము కూడా శివకేశవులను ఇద్దరిని కూడా ఆరాధించడం మన యొక్క ముఖ్యమైన పరిస్థితి. అప్పుడే మనం సుఖ సంతోషాలతో ఉంటాం. నిత్యము అమ్మవార్లని, ఆ పార్వతీ పరమేశ్వరుని, వినాయకుడిని మనస్సు యందు మనం లగ్నం చేసి
వారి గురించి మనం ధ్యానం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.